హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గాయస్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో లాస్ట్ టైం విడుదలైనటువంటి మరియు ఈ సంవత్సరం కూడా విడుదల చేయబోయేటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాము. చాలామంది అడుగుతున్నారు కంప్యూటర్ ఆపరేటర్ డీటెయిల్స్ మాకు చెప్పండి అని చెప్పేసి. ఓకేనా? మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకు అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అందరూ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, చూద్దాం. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలండి వీటికి చూద్దాం. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. ఓకేనా? ఆఫ్ ఎ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై అండర్ సెంట్రల్ యాక్ట్స్. ఓకేనా? ఎనీ డిగ్రీ ఉండాలండి దీనికి. ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, లా డిగ్రీ కూడా ఉండవచ్చు. ఓకే, మరియు దాంతో పాటుగా డిగ్రీతో పాటుగా అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేసేటువంటిది. ఓకే, దాంతో పాటుగా అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ 1 year కోర్స్ అండి. ఇది కూడా ఎక్కడి నుంచి ఉండాలి? సో స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు కండక్ట్ చేసేటువంటి దాని ద్వారా చేసి ఉండాలండి మనం. ఓకేనా? 1 year కోర్సు PGDCA ఉండాలి. ఓకేనా? ఇంపార్టెంట్ అండి, అందరూ కూడా గమనించాలి. ఇక చూడండి, విచ్ రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. అది ఉన్నా సరిపోతుంది. ఓకేనా? మీరు కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందండి. లేదా మీకు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కంప్యూటర్స్ ఉన్నా కూడా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, ఈ విధంగా. ఓకే, మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలండి? 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓపెన్ కేటగిరీలో ఓసీ క్యాండిడేట్స్ 18 నుంచి 42. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 42 ప్లస్ 5 సంవత్సరాలు అదనంగా వయోపరిమితి కల్పిస్తారు. ఒకవేళ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 42 ప్లస్ 10 సంవత్సరాల వయోపరిమితిని అదనంగా కల్పించడము జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. యాజ్ పర్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడము జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 5 years అయితే ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్. ఇవి అవసరం లేదు ఇప్పుడు మనకి. సో అప్లై చేసే టైంలో అయితే మీకు చెప్తాను. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇట్ విల్ బీ స్టాండర్డ్ విచ్ విల్ బీ కన్సిస్టెంట్ విత్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అంటే డిగ్రీ బేస్లో అయితే ఉంటుందండి. ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బీ ఆబ్జెక్టివ్. అంటే ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. దీంట్లో 80 మార్కులు. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 80 మార్క్స్ అండి. ఓకేనా? 30 క్వశ్చన్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది,
30 క్వశ్చన్ జనరల్ ఇంగ్లీష్ ఉంటాయండి. అండ్ 20 క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా, మొత్తం 80 మార్కులకు గాను ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్. ఓకేనా, ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 90 మార్క్స్ అండి. ఓకేనా, జనరల్ స్టడీస్లో మనకు పాలిటీ, ఎకానమీ, ఓకేనా, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇవి అడుగుతారు. నెక్స్ట్ జీకే, ఓకే, ఇండియన్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ అలాంటివి జీకే పైన ఉంటాయి. ఒక దాని నుంచి కూడా ఒక 3 నుంచి 4 మార్కులు అయితే వస్తూ ఉంటాయి ప్రతిసారి. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్లో అన్నీ ఉంటాయండి. ఇందులో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వర్బ్స్, ఏ అండ్ ది ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ యాంటోనిమ్స్, సినోనిమ్స్, వర్బ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్లో చూసినట్లయితే బేసిక్స్ అయితే కంప్యూటర్ బేసిక్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకేనా, ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రెస్పెక్ట్ ఆఫ్ అ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండింటిలో కూడా ఉంటుంది ఎగ్జామ్ పేపర్. మినిమం మార్క్స్ ఎన్ని రావాలండి? ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఓపెన్ కేటగిరీలో 40 మార్కులు రావాలి క్వాలిఫై అవ్వడానికి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 35 మార్కులు రావాలి. అంతేకాకుండా మరి ఓపెన్ కేటగిరీ వారికి 40 మార్కులు అయితే రావాల్సి ఉంటుందండి. బీసీ వారికి 35, ఓకే, బీసీకి 35. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ పర్సన్స్కి అయితే 30% మార్కులు వస్తే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా గైస్, నెక్స్ట్ హెల్తీగా ఉండాలి. ఓకే, యాజ్ పర్ ద మెరిట్ లిస్ట్ ఆధారంగా మనం క్వాలిఫై అయినా కూడా మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ తీస్తారండి. ఆ మెరిట్ లిస్ట్లో మనం క్వాలిఫై అయితేనే మనకు జాబ్ రావడం జరుగుతుంది. సో గైస్, హైకోర్టు ఉద్యోగాలకు 80 మార్కులకు గాను మనము ఖచ్చితంగా 60+ తెచ్చుకున్నాం అనుకోండి, మంచి హోప్స్ ఉంటాయండి. జాబ్ వచ్చే అవకాశము చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్ని రావాలి? 60+. ఓకేనా, సో ఇదండి మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ టైము 60+ వచ్చిన వారికి అయితే జాబ్ రావడం జరిగింది ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలలో. ఓకేనా, ఓపెన్ కేటగిరీలో రావడం అయితే, ఓపెన్ కేటగిరీ అయినా రిజర్వేషన్ అయినా ఏదైనా కూడా మనకు 60+ అయితే ఉంటే సరిపోతుందండి. ఓకేనా, సో గైస్ మరి జాబ్ సాధించే లక్ష్యంతో మీరు కనుక ఉన్నట్లయితే ఇది బెస్ట్ జాబ్స్ అండి. మనకి వితిన్ 6 monthsలోనే జాబ్లో ఉంటాము. మీరు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో అయితే కోర్స్ లాంచ్ చేయడం జరిగిందండి. సో ప్రజెంట్ ఆఫర్ కూడా ఉంది, 399 ఆఫర్. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ముందు యాప్ డౌన్లోడ్ చేసి డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో క్లాసెస్ ప్రొవైడ్ చేసాము. సో డెమో చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు కొత్త బ్యాచ్లో. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.